బాలీవుడ్ క్రేజియస్ట్ స్టార్ కపుల్ రణ్వీర్ సింగ్, దీపికా పదుకొనే ఈసారి దీపావళిని ఎంతో ఘనంగా జరుపుకున్నారు. గతంలో ఎక్కువగా వారిద్దరే పండుగను సెలబ్రేట్ చేసుకునేవారు. కానీ ఈసారి మాత్రం వారి ముద్దుల కూతురు దువాతో కలిసి దీపావళి వేడుకల్లో పాల్గొనడం ఆనందానికి అవధులు లేకుండా పోయింది. గతేడాది తల్లిదండ్రులైన ఈ జంట తమ బిడ్డకు దువా అని అందమైన పేరును పెట్టుకున్నారు. ఇతర సెలబ్రిటీల మాదిరిగానే వీరు తమ కుమార్తె ప్రైవసీకి ప్రాధాన్యత ఇస్తూ నో ఫోటో పాలసీని పాటిస్తున్నారు. ఇప్పటి వరకు దువా ముఖం ఎప్పుడూ మీడియాలో లేదా సోషల్ మీడియాలో కనిపించలేదు. ఒకసారి ఎయిర్పోర్ట్ లో దీపిక తన కూతురితో కనిపించగా పాపరాజీలు వీడియోలు తీయడానికి ప్రయత్నించారు. వెంటనే దీపిక కఠినంగా స్పందించి రికార్డింగ్ ఆపమని చెప్పి తన కూతురి ప్రైవసీని కాపాడింది. ఆ ఘటన తర్వాత ఆమె నిర్ణయాన్ని అభిమానులు మరియు సినీ ప్రముఖులు విస్తృతంగా సమర్థించారు. ప్రతి పిల్లలకు ప్రైవసీ హక్కు ఉంటుంది అంటూ నెటిజన్లు ప్రశంసలు కురిపించారు. ఇక ఈ దీపావళి సందర్భంగా దీపిక రణ్వీర్ జంట తమ కూతురు దువాతో కలిసి దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఆ ఫోటోలు వైరల్ గా మారుతుండగా నెటిజన్లు దువా అందానికి మంత్రముగ్ధులవుతున్నారు. ఇప్పుడే ఇంత పెద్దదైందా, దువా ఎంత క్యూట్ గా ఉందిరా బాబు, మన దిష్టే తగిలేలా ఉంది అంటూ కామెంట్లు చేస్తున్నారు. అభిమానులు ఈ ఫోటోలకు ది బెస్ట్ గిఫ్ట్ ఆఫ్ దీపావళి అంటూ అభివర్ణిస్తున్నారు. ఇక వర్క్ ఫ్రంట్ విషయానికి వస్తే బాలీవుడ్ లో అగ్ర హీరోలందరితోనే నటించిన దీపికా పదుకొనే స్టార్ హీరోయిన్ గా కొనసాగుతుంది. కల్కితో తెలుగు ప్రేక్షకుల మనసులను కూడా గెలుచుకున్నారు. అయితే ఇటీవల ఆమె ప్రవర్తనపై టాలీవుడ్ సర్కిల్లో చర్చలు నడిచాయి. రోజుకు కేవలం 8 గంటలే పనిచేస్తానని కొన్ని కఠినమైన షరతులు పెట్టడంతో నిర్మాతలు తలనొప్పికి గురయ్యారని సమాచారం. స్పిరిట్ చిత్రానికి సందీప్ వంగ మొదట దీపికాను పరిగణలోకి తీసుకున్నా ఆ తర్వాత వద్దు బాబోయ్ అంటూ వెనక్కి తగ్గినట్లు వార్తలు వచ్చాయి. ఆ వివాదం చల్లబడక ముందే మరో షాక్. వైజయంతి మూవీస్ నిర్మాణ సంస్థ కల్కి 2 నుంచి దీపికను తప్పించిందని అధికారికంగా ప్రకటించడంతో ఇండస్ట్రీలో సంచలనం రేగింది. ప్రస్తుతం ఆమె అల్లు అర్జున్ అట్లీ కాంబినేషన్ లో కొత్త చిత్రంతో పాటు ఒక హాలీవుడ్ ప్రాజెక్ట్ లోని నటిస్తోంది. దీపావళి ఆనందంలో మునిగిపోయిన దీపికా రణ్వీర్ దంపతులు తమ కూతురు దువాతో కలిసి అభిమానుల హృదయాలను గెలుచుకున్నారు.